హాయ్ సార్, ఏం సర్వీస్ కావాలి? ఏ లేదమ్మా, మా మ్యాన్కోల్ బర్త్డే వస్తుంది, ఐబ్రోస్ చేయాలి కానీ చేసినట్టు ఉండకూడదు. నాకు అర్థం కాలేదు సార్. ఐబ్రోస్ ఇంత బాగా చేస్తే హెయిర్ కట్ ఇంకెంత బాగా చేస్తారు. అర్జెంటుగా మా అమ్మని అడిగేయాలి. మా అమ్మ, ఇక్కడ సర్వీస్ నిజంగా చాలా బాగా చేస్తున్నారు. సరే, నేను హెయిర్ కట్ కూడా చేయించేసుకున్నా. సరే, హెయిర్ కట్టే కదమ్మా, చేయించేసుకో. హెయిర్ కట్ ఎంత బాగా చేశారు, ఇంకా ఫేషియల్ ఇంకెంత బాగా చేస్తారు. ఇప్పుడు అలాగే ఉంటదా? అది కూడా అడిగేద్దాం. మామ, వీళ్ళ సర్వీసెస్ చూస్తుంటే నాకు చిక్కిపోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫేషియల్ కూడా చేయించేస్తా. అది కాదు. సరే సరే, చేయించేసుకుంటా. ఐబ్రోస్, హెయిర్ కట్, ఫేషియల్ ఎంత అయిపోద్దో. అమ్మాయి, అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. అయ్యి బాబోయ్, ఫేషియల్ ఎంత బాగా చేశారు. అమ్మయ్య, అయిపోయిందా? వెళ్దామా? లాస్ట్ ఇంకొక సర్వీస్ ఉంది, అది కూడా అయిపోగానే వెళ్ళిపోతుంది. ఏంటి ఇంకా అవ్వలేదా? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మామూలుగా ఈ హోటల్స్ లాట్లో బిల్లు కట్టకపోతే మామూలుగా గిన్నెలు అయితే తోమిస్తారు కదా, అలా ఇప్పుడు మీ దగ్గర బిల్లు కట్టకపోతే కనుక ఏం చేయిస్తారు? అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, మామూలుగా అడుగుతున్నా అసలు మామ మీరు ఏం చేయిస్తారు? అలా అయినా మీరు ఎందుకు అడుగుతున్నారు సార్? సరేలే, అదేం లేదులే, వదిలే వదిలే, అదేం లేదు, వద్దు. One eternity later. ఏమ్మా, అయిపోయినాయా? హ్యాపీయా? నచ్చినాయి అన్నీ? ఇంకేమైనా ఉన్నాయమ్మా? ఎంత అయిందమ్మా మా బిల్లు? 8500 సార్.